ఒక అమ్మాయికి ఒక గొప్పింటి సంబంధం వస్తుంది. ఆ రోజు ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. పెళ్లి కంటే ఒక రోజు ముందు అమ్మాయి యొక్క తండ్రి తన వియ్యంకుడి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అబ్బాయి ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఒక మంచి టీ తీసుకొచ్చి ఇస్తారు. ఇతనికి ఏమో షుగర్, కాదనకుండా టీ తీసుకుంటాడు. తాగగానే షాకి గురైపోతాడు. ఎందుకంటే ఆ టీలో చక్కెర చాలా తక్కువ ఉంటుంది. మధ్యాహ్నం పూట భోజనం కూడా చేస్తాడు. భోజనం కూడా తన ఇంట్లో తినే విధంగానే ఉంటుంది. ఉప్పు కారం చాలా తక్కువ ఉంటుంది. అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. అతను ఆగలేక ఆ మగపెళ్లి వారిని అడుగుతాడు, నాకు చక్కెర తక్కువ ఉండాలని, ఉప్పు తక్కువ ఉండాలని మీకు ఎలా తెలుసు అంటే ఆ అబ్బాయి వాళ్ళు అంటారు, మీ అమ్మాయి నిన్నే ఫోన్ చేసి చెప్పింది, మా నాన్న వస్తున్నాడు, మా నాన్నకి షుగర్ ఉంది, బీపీ ఉంది, మా నాన్నని మంచిగా చూసుకోండి అని. ఇది వినగానే అమ్మాయి యొక్క తండ్రి కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంటికి వెళ్ళగానే తన భార్యని పిలిచి, మా అమ్మ చనిపోలేదు, నా కూతురు రూపంలో ఇలాగే బ్రతికుందని తన తండ్రి అంటాడు. అమ్మాయి ఆడపిల్ల కదా అనుకుంటాం, మన ఇల్లు వదిలిపోతుంది అనుకుంటాం, కానీ అమ్మాయి ఎక్కడికి పోదు, తల్లిదండ్రుల హృదయాల్లో ఎప్పటికీ ఉంటుంది. అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారంటారు, అది నిజం కాదు. నువ్వు ఎంతో అదృష్టవంతుడు అయితేనే ఆడపిల్ల పుడతారనేది ఇది నిజం.